నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పరదార అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1978లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది, సాలోచనగా ఆమె వంక చూస్తూ అన్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. మీరు చెంగల్రావుపేటలో ఉంటున్నారు కదూ? మళ్ళీ అన్నాడు అతను. అబ్బే లేదండి, న్యూ కాలనీలో ఉంటున్నాం. ఈసారి చిరునవ్వుతో సమాధానం చెప్పింది ఆమె. మరి మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్పమా అంటూ స్వాగతంలోని మాటలు పైకి వినిపించేలా గొణుగుతూ కొంతసేపు ఆలోచనలో పడి తర్వాత అడిగాడు. గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న సోమరాజు గారు మీకు బంధువులా? వాళ్ళెవరో నాకు తెలియదండి. అయినా మేము రాజులం కాదండి. ఆయన పేరులో రాజుంది కానీ ఆయన కూడా క్షత్రియుడు కాదులేండి. పోనీ డాక్టర్ కరుణాకరం అంటే కేజీ ఆసుపత్రిలో ఎముకల సర్జన్, వారు మీకు బంధువులా? వారింట్లో మిమ్మల్ని చూసినట్టు జ్ఞాపకం. ఎలాగైనా ఆమెను ట్రేస్ అవుట్ చేద్దామని పట్టు వదలని విక్రమార్కుడిలా అడిగాడు అతను. క్షమించండి, ఆయన కూడా నాకు తెలీదు అంటూ పక్కనున్న మ్యాగజైన్ చేతుల్లోకి తీసుకుందామే. గోదావరి ఎక్స్ప్రెస్ వేగంగానే వెళ్తుంది. సాయంకాలం 5:30 దాటినా ఎండవేయడం తగ్గలేదు. వేడి గాలి కిటికీల నుండి లోపలికి వస్తుంది. అబ్బా, సమ్మర్ ఈ ఏడాది మరీ ఘోరంగా ఉంది అందామె పమ్మిటి చెంగుతో ముఖానికి పట్టిన చెమట నొత్తుకుంటూ. అవును, మీకు కోరమండల్ కంపెనీ డైరెక్టర్ రావు గారు తెలుసా? మళ్ళీ అడిగాడు అతను. సారీ, మీరు ఎంతమందిని రిఫర్ చేసినా అందరూ నాకు తెలియని వాళ్లే అవుతున్నారు. బహుశా నన్ను పోలిన మరొక ఆమెను మీరు చూసుంటారు అందామె చిన్నగా నవ్వుతూ. పోనీ మొరార్జీ దేశాయ్ గారు మీకు తెలుసా అన్నాడు అతను సీరియస్గా ఆమె వంక చూస్తూ. ఆమె భ్రుకుటి ముడిపడింది ఆశ్చర్యంతో. ఎందుకు తెలీదు? మన ప్రధానమంత్రి గారు తెలియకపోవటం ఏమిటి అంది. అతను బరువుగా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్యా, అయితే ఆ విధంగానే మిమ్మల్ని నాకు తెలుసుంటుంది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా నాకు కూడా తెలుసు. ఇప్పటికైనా మీకు నాకు తెలిసిన ఒక కామన్ వ్యక్తి దొరకటం నా అదృష్టం అన్నాడు. ఆమె గలగలా నవ్వేసింది. మీరు భలే జోక్ చేస్తారు. నా పేరు భాగ్యలక్ష్మి. మా ఆయన వాల్తేరు మెయిన్ రోడ్డు బాటా షోరూంలో పనిచేస్తున్నారు అంది చిరునవ్వుతో. ఈ మొక్క ఎప్పుడో ముందుగానే చెప్పేస్తే ఇంత రాద్ధాంతం అవసరం లేకపోను కదా. నా పేరు రంగారావు. అతి చిన్నవాళ్లకు సైతం అతి ఆదరణతో సేవలందించే ఓ అతిపెద్ద బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాను. పెళ్ళై 3 ఏళ్ళయింది. అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం మేమిద్దరం. హైదరాబాద్లో ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నాను అన్నాడు అతను నవ్వుతూ. మరి మీ ఆవిడ తీసుకుని వెళ్ళటం లేదేం అడిగింది ఆమె. మా ఆవిడ పురిటికి వెళ్ళింది కదా, అందుకని సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు. మీకు ఏం అభ్యంతరం లేదు కదా? ఏమిటి, మీ ఆవిడ్ని పురిటికి పంపటమా? కాస్త గాబరాగా అడిగిందామె. అబ్బే, నేను సిగరెట్ కాల్చటం అన్నాడు. నో నో, నాట్ ఎట్ ఆల్. అది సరే, ఇప్పుడే కదా పిల్లలు వద్దు అనుకున్నామంటూ చెప్పారు అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. వద్దనే అనుకున్నామండి, కానీ మన చేతుల్లో ఏముంది చెప్పండి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నారు కదా మన పెద్దలు అన్నాడు అతను. మీరు భలే మాట్లాడతారండి అంటూ కిలకిలా నవ్వేసిందామె. హైదరాబాద్ వరకు ఒక్కతిను ఎలా ప్రయాణం చేయాలా అని భయం వేసింది. ఇంత మంచి కంపెనీ ఉంటే హైదరాబాద్ ఏమిటి, అమృత్సర్ వరకు ప్రయాణం చేయొచ్చు. మా ఆయన్ని సెలవు పెట్టి రమ్మంటే ససేమిరా అన్నారు. ఇతరుల పాదసేవ చేసే భాగ్యం తగ్గిపోతుందని ఆయన భయం అంటూ ఆమె గలగలా మాట్లాడింది. పాదసేవ ఏమిటండోయ్ అడిగాడు అతను. మా ఆయన బాటా షోరూంలో పనిచేస్తున్నారు కదా చెప్పింది. గుడ్ జోక్ అంటూ నవ్వాడు అతను. ఆమె మెల్లగా కిందకు వంగి సీటు కింద ఉన్న ప్లాస్టిక్ బుట్టను బయటకు లాగింది. దానిలో నుంచి ఓ మూలగా ఉన్న ఖాళీ సీసా బయటకు తీసి సీటు మీద పెట్టి మళ్ళీ బుట్ట సీటు కిందకు తోసేసింది. కిందకు వంగినప్పుడు రంగారావు ఆమె వంక తదేకంగా చూశాడు. వదులుగా వేసుకున్న తాచుపాము లాంటి ఆమె నిడువైన జడ మెడ మీదుగా జారిపోయి ఆమె బొగ్గల్ని తాకుతూ కిందకు దిగిపోయింది. తెల్లటి నుదుటి మీద ఎర్రని తిలకం బొట్టు సాయంకాలపు సూర్యబింబంలా వెలిగిపోతోంది. ఎంత చక్కదనం అనుకున్నాడు. ఇంత చక్కటి ఆమెతో ఇలా ప్రయాణం చేసే అవకాశం కలిసి రావటం ఎంత అదృష్టం అని కూడా అనుకున్నాడు రంగారావు.
సీసా తీయటానికి ముందుకు వంగిన భాగ్యలక్ష్మి అతని ప్యాంటు బెల్బాటం వంక చూసింది. 30 ఉంటుంది బెల్ లూజు అనుకుంది. తర్వాత అతను వేసుకున్న హై హీల్స్ బూట్ల వంక చూసింది. అవి బాటా కంపెనీవే. భర్త గుర్తుకొచ్చాడు. తనకు బూట్లు అంటేనే ఇష్టం. కానీ తన భర్త ఎప్పుడూ బూట్లు వేసుకోడు. ఆరాం చెప్పుల్స్లో బ్రతికే హాయి, బ్రీజీ చెప్పుల్స్తో ఈజీగా నడవచ్చు అంటూ బాటా నినాదాలు చేస్తాడు. మండే ఎండలకు పండిన అందాలు అంటూ ఎర్రని చెప్పులు తెచ్చి తనకు ఇచ్చాడు. పూని ప్యాంట్ అయినా బెల్ పెట్టించుకుని లూజ్గా కుట్టించుకోవచ్చు కదా. ఓహో, లూజ్ 20 దాటితే ఊరోసుకునేవాడిలా కనిపిస్తాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఈ బూట్లల్లో ఈ బట్టల్లో రంగారావు ఎంత బాగున్నాడో అనుకుంది భాగ్యలక్ష్మి. మళ్ళీ అంతలోనే తన ఆలోచనలకు తానే మనసులో నొచ్చుకుంది. ఏమిటి పాడు ఆలోచనలు అంటూ తన అంతరాత్మను యువతలకు కేకేసి 4 చీవాట్లు పెట్టింది. నీ కర్మ అంటూ అంతరాత్మ ఫేడ్ అవుట్ అయిపోయింది. భాగ్యలక్ష్మి ఈ లోకంలోకి వచ్చింది. సీసా సీటు పైన పెట్టిన తర్వాత వెనక్కు జారగిలబడింది. ఏమిటండి హఠాత్తుగా ఆలోచనలో పడ్డారు? రంగారావు అడిగాడు. అబ్బే ఏం లేదు, చాలా దాహంగా ఉంది. నీళ్లు సీసాలో నింపలేదు. వాల్తేరు ప్లాట్ఫామ్ మీద చల్లటి నీళ్లు ఉంటాయి కదా, మా ఆయన్ని తెమ్మందామనుకుని మర్చిపోయాను. అయినా ఆయనకు నా సంగతి అస్సలు పట్టదులేండి. రైలు ఎక్కించి లక్ష్మి నీళ్లున్నాయా అని కనీసం అడగనైనా అడగలేదు. గబగబా వెళ్ళిపోయారు అంటూ నెట్టూర్చింది. సారీ, నా దగ్గర లేవు. ఇంకొక 5 నిమిషాల్లో అనకాపల్లి చేరుకుంటాము, నేను తెస్తానులేండి అన్నాడు అతను. మీకెందుకండి శ్రమ అంది మొహమాటం అభినయిస్తూ. ఇందులో శ్రమ ఏముంది అన్నాడు రంగారావు. కొద్ది క్షణాల్లోనే అనకాపల్లి ప్లాట్ఫామ్ మీద రైలాగింది. సీసా పట్టుకుని లేచాడు రంగారావు. మన భోగి ప్లాట్ఫామ్ మీద బాగా ముందుకొచ్చేసింది. పోని తునిలో తెచ్చుకోవచ్చులేండి, బండి ఇక్కడ ఎక్కువసేపు ఆగదు అంది భాగ్యలక్ష్మి. మీకెందుకండి, క్షణాల్లో తెస్తానుగా అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ భోగి దిగిపోయాడు రంగారావు. ఆమె కిటికీలో నుంచి చూస్తూ ఉండగానే కొద్దిసేపట్లోనే జనంలో కలిసిపోయాడు. కిటికీ నుండి అతను వెళ్ళిన వంకే చూస్తోంది భాగ్యలక్ష్మి. ఇంతలోనే గార్డు విజిల్ ఊదాడు. ఇంజన్ కూత పెట్టింది. గాబరాగా చూసింది భాగ్యలక్ష్మి. రైలు కదిలింది. అతను ఇంకా రాలేదు. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. అంతలోనే దూరాన అతని గళ్ల షర్టు కనపడింది. సీసా ఓ చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతను. రైలు వేగం పుంజుకుంటోంది. భాగ్యలక్ష్మికి గాభరా ఎక్కువైంది. అతను ఇంకా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కంపార్ట్మెంటు తలుపు దగ్గర కడ్డీ అందుకున్నాడు. రైలు అప్పటికే బాగా వేగం అందుకుంది. ఒడుపుగా కడ్డీ పట్టుకుని కంపార్ట్మెంట్ ఎక్కి లోనికి వచ్చేశాడు అతను. భాగ్యలక్ష్మి గుండెల మీద నుండి పెద్ద బరువు దిగినట్లయింది. భారంగా ఊపిరి పీల్చుకుంది. రొప్పుకుంటూ సీటు దగ్గరకు వచ్చాడు రంగారావు. రుమాలతో ముఖం తుడుచుకుంటూ ఆమెకు నీళ్ల సీసా అందించాడు. క్షమించండి, మీకు చాలా శ్రమ ఇచ్చాను అంది. పర్వాలేదు అన్నాడు రంగారావు. మా వారైతే నా కోసం ఇంత రిస్క్ తీసుకుని ఉండేవారు కాదు అంది కృతజ్ఞతాపూర్వకమైన తియ్యటి చూపులతో అతని కళ్ళల్లోకి చూస్తూ. అఫ్కోర్స్, మా ఆవిడ కోసమైతే నేను కూడా ఇంత రిస్క్ తీసుకునేవాడిని కాదు అని మనసులో అనుకున్న రంగారావు పైకి మాత్రం థ్యాంక్ యూ అన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.